శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 మంగళవారం ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 27 బుధవారం ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 28 గురువారం గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 1 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం NRC గార్డెన్, ముసాపేట్, బిల్లు నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 3 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. అడపాల గార్డెన్స్, LNT బిల్డింగ్స్, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, NTR సర్కిల్, విజయవాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినము వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం ద్వారా దేవుడి దినాన్ని మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాను. యోబు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం నోట్ చేసుకోండి. ప్రభువా, నువ్వు నాతో ఏం మాట్లాడుతున్నావు బాబు, నన్ను దర్శించవా, నన్ను జ్ఞాపకం చేసుకోవా అని నువ్వు అడుగుతున్నావు. వ్యక్తిగతంగా నువ్వు చేస్తున్నా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నారు. అందుకని ఈ ప్రార్థనా శక్తి ద్వారా ప్రభు నేను దర్శిస్తూ ఉన్నారు. జోబ్ చాప్టర్ 11 verse 19లో అద్భుతమైన వాగ్దానం. ఎవరి భయం లేకుండా నీవు పండుకొందువు, అనేకులు నీతో విన్నపములు చేసెదరు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడిచ్చే వాగ్దానము, ఎవరి భయం లేకుండా సుఖముగా పండుకుంటావు. నిద్ర లేదు, నిద్ర పట్టట్లేదు అని బాధపడుతున్నావేమో. కొన్ని సమయాలు, కొన్ని పరిస్థితులు ఎట్లుంటాయంటే ఉన్నటువంటి సమస్య మాటి మాటికి మనకు గుర్తొస్తూ ఉంటుంది. మనం కూడా దేవుడు మనకిచ్చిన ఆ యొక్క జ్ఞానమును బట్టి ఎక్కువ ఆలోచిస్తాం. సమస్యను ఎలా ఎదుర్కోవాలో మరలా దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటుంటాం. వచ్చిన సమస్యకి ఒక 2-3 జవాబులు మన దగ్గర పెట్టుకుంటుంటాం. అయ్యో, ఈ యొక్క కష్టం వచ్చింది, ఈ కష్టాన్ని ఇలాగైతే నేను తీర్చగలదునా, ఈ కష్టంలో అలాగైతే తీర్చగలదునా, ఎవరైనా సహాయం చేస్తారా అని మనం కొన్ని సమయాల్లో ఓవర్ థింకింగ్ అయిపోతుంటుంది అనమాట. థింక్ చేయటంలో చాలా టూ మచ్గా థింక్ చేస్తుంటాం. ఒకవేళ అప్పు ఎవరికైనా ఇవ్వాల్సిన, లేకపోతే ఎదిగిన బిడ్డకి పెళ్లి చేయవలసిన బాధ్యత ఉన్నప్పుడు బిడ్డకి పెళ్ళి ఎలా చేయాలి, నా దగ్గర ఏమీ లేవు కదా అని ఆ టెన్షన్ ఒకటి ఉంటుంది. లేకపోతే ఇల్లు లేదనో, లేకపోతే లేని నింద నా మీద పడిపోయింది, ఈ సమస్య ఎట్లాగా నేను ఇందులో నుంచి నేను మరి నిర్దోషిగా ఎలాగ ఎంచబడతానో, ఇలాంటి కొన్ని పనులు, కొన్ని ఆలోచనలు మనలో ఎక్కువ అవుతూ ఉంటుంటాయి. మన మైండ్ ఎక్కువ థింక్ చేస్తూ ఉంటుంది. కొన్ని సమయాలు ఏంటంటే ఆలోచన చేసి మనం మర్చిపోతాం. మన మైండ్ బ్రేక్ అయినా కానీ శరీరం అంతా కూడా ఒక రకమైనటువంటి ఆవేదన నిండిపోతుంది అనమాట. మనకి తెలియకుండా కూడా మొత్తం మన జ్ఞానేంద్రియాలన్నీ కూడా వర్క్లోకి వెళ్ళిపోతూ ఉంటుంటాయి. స్పెషల్గా అలాంటి సమయంలో ఏమవుతుందంటే పండుకుంటాగా నిద్ర రాదు. ఎక్కువ నేను ఆలోచన చేయట్లేదు, పండుకుందామని నాకు నిద్ర రావట్లేదు. ఏంటంటే ఒక భయము నిన్ను ఆవరిస్తుంది. సమయానికి నేను డబ్బులు కట్టకపోతే, సమయానికి నేను EMI కట్టకపోతే, లేకపోతే ఆ బ్యాంకు వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళిపోతారేమో, కొడతారేమో, లేకపోతే ఆ శత్రువులు వచ్చి నన్ను ఏదైనా చేస్తారేమో, నా ఆఫీసులో నాకు ఎవరైనా అన్యాయం చేస్తారేమో, లేకపోతే నా పొలంలో ఎవరైనా నాకు అన్యాయం చేస్తారేమో, నా ఇంట్లో ఎవరైనా నాకు అన్యాయం చేస్తారేమో, లేకపోతే ఈ రోగము నాకుంది, ఈ రోగం వల్ల నేను చనిపోతానేమో, తిరిగి లేస్తానో లేకనో, బ్రతుకునో, ఎన్నో రకాల భయాలు నిన్ను వెంబడిస్తూ ఉన్నాయి. నీ హృదయం నలిగిపోతూ ఉండటం ప్రభు చూస్తూ ఉన్నారు. నీకు ఎవరు లేరు సహాయం అని అనుకుంటున్నావా? సహాయం చేసేవాడు ఒక్కడు కూడా లేడు. యథార్థంగా మాట్లాడే మనిషి నాకు లేదని అనుకుంటున్నావా?
నీ బాధను గుర్తెరిగిన దేవుడి దినము పరలోకం నుండి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా భర్తతో నేను చాలా ఘోరమైనటువంటి శిక్ష భరిస్తున్నాను, నేను అందరికీ తెలియకుండా ఒక నెమ్మదిగా బ్రతుకుతున్నాను, కానీ ప్రతిరోజు క్షోభ అనుభవిస్తున్నాను, నా జీవితంలో ఈ ముళ్ళెందుకు దేవుడు పెట్టాడు అని ఏడుస్తున్నావా? అయ్యో, నా భార్య వల్ల నాకు ఇంత శోధన ఉందని దుఃఖపడుతున్నావా? బిడ్డల వల్ల మానసిక క్షోభ అనుభవిస్తున్నావా? నిద్రలు లేని దినాలు గడుపుతున్నావా? అప్పులు అయిపోయాం, ఎలా తీర్చాలి, కుటుంబం ఇలాగ అయిపోయింది అలాగ అయిపోయిందని ఎన్నో రకాల సమస్యలు నీ మీద దాడి చేస్తూ ద్వారా భయముగా రాత్రులు గడుపుతున్నావేమో. ఈ దినము దేవుడు నీతో మాట్లాడాడు. భయపడకు, ఈ దినము నుండి కృప నీ మీద బలముగా విస్తరిస్తూ ఉంది, దైవిక స్వస్థతని కలుగుతూ ఉంది, ఆత్మ సంబంధమైనటువంటి ద్వారాలు దేవుడు నీ పట్ల తెరుస్తూ ఉన్నాడు. ఎవరి భయము లేకుండా నీవు సుఖముగా పండుకొందువు. భయపడిన అవసరం లేదు, నీకు దేవుడు సుఖనిద్రిస్తాడు, చక్కగా నిద్రపోతావు, మంచి ఆరోగ్యం వచ్చేస్తుంది, ఎలుగెత్తి దేవుని కొరకు సాక్షిగా నిలబడతావు. ఆత్మ నీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. ఏంటి ఏమన్నాడు? నీవు పాయింట్ చూపించు. మోషేని అన్నాడు, ఒక అద్భుతం జరుగుతుంది మోషే, భయపడకు, నేను అద్భుతం చేస్తున్నాను, నీవు సముద్రం వైపు నీ చేయి చాపి చూపించు, కర్ర పట్టుకుని చూపించు. అంటే నేను నీ కార్యం జరిగిస్తాను, నీకు ఏ అద్భుతం కావాలో ముందు నువ్వు చేయి పెట్టి చూపించు. ఆమేన్, హల్లెలూయా. కరెక్ట్గా నువ్వు నీ చేతిలో కర్ర ఉంది కదా, ఎక్కడ నుంచి అద్భుతం జరగాలో చెప్పు, ఎక్కడ ఏ స్పాట్లో అద్భుతం జరగాలో చెప్పు, అక్కడ నేను ఒక అద్భుతం చేస్తున్నాను అన్నాడు. వెంటనే మోషే ఏం చేశాడంటే తన కర్ర తీసుకుని ఇలా చాపాడు, ఇది ఇక్కడ జరగాలని. అక్కడే తన చెయ్యాల పెట్టాడు. అక్కడి నుంచే తూర్పు గాలి బుజ్జుమని వచ్చేసింది. అంతే. మీకు తెలుసా, 100 కిలోమీటర్ల స్పీడ్ గాలి వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుందో తెలుసా? 100 కిలోమీటర్ల గాలికి మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గాలి 100 కిలోమీటర్లు వస్తుంది అనుకోండి, మనల్ని కొంచెం పైకి ఎత్తుతుంది. కొంచెం పైకి అంటే మనం ఒక అడుగు తీసి 2 అడుగు ఇలా వేస్తాం కదా, 100 కిలోమీటర్ స్పీడ్లో ఉండగా మనకి గాలి మనల్ని కొంచెం పైకి లిఫ్ట్ చేయటంలో ఒక్క అడుగు 10-15 అడుగుల్లో పడుతుంది అనేది. చాలా ఈజీగా ఇలా ఒక అడుగు తీసి ఇలా పైకి వేసేటప్పటికి నిన్ను అలా ఎత్తుకున్నట్టు ఉంటుంది అనమాట. 200 కిలోమీటర్ల స్పీడ్ వచ్చిందనుకో, నిన్ను అమాంతంగా పట్టుకుని ఏం చేస్తుంది? అమాంతంగా నేను పైకి ఎత్తుకుంటూ పోతుంది. మనకు 1996 నవంబర్ మాసం 6వ తారీఖు అనుకుంటాను తుఫాన్ వచ్చింది, తెలుసా మీకు? ఐడియా ఉందా? అప్పుడు ఇల్లు పైకప్పులు నిగిరిపోయింది. అప్పుడు నేను న్యూస్ చూశాను, 200 కిలోమీటర్లు స్పీడ్ వచ్చింది. అప్పుడు 350 కిలోమీటర్ల స్పీడ్ వచ్చింది అనుకోండి గాలి, బిల్డింగులు కూడా బోల్తా కొట్టేస్తాయి. ఇక్కడ ఇశ్రాయేలీలు కష్టపడకుండా చాలా ఈజీగా నడిచేంత కిలోమీటర్ల వేగాన్ని దేవుడు పంపించి, వారు వాళ్ళ బ్యాగులు వాళ్ళ చేతుల్లో మొయ్యలేక నలిగిపోతారని చెప్పి వారి బ్యాగులు వారి సంచులు, అంటే మనం ఇల్లు మారినప్పుడు, అద్దె ఇల్లుకి వెళ్ళినప్పుడు, లేకపోతే కుటుంబం అంతా ఇటని వెళ్ళినప్పుడు మనకు ఎంత లగేజ్ ఉంటుంది? గొడ్లు, మూటలు, కంచాలు, గుండుగులు. చూడండి, వీరిన్ని రకాల వస్తువులు వాహనాలతో ఉండి వారు హడిలిపోతూ ఉంటే దేవుడు ఆ బలమైన గాలిని పంపటం, అదే పరిశుద్ధాత్మ క్రియ. ఆమేన్, హల్లెలూయా. ఆ గాలి ఏంటంటే పరిశుద్ధాత్మ క్రియ. నీవు ఇంకా దాటలేను, నేను విజయం సాధించలేను, నా పని అయిపోయిందని అనుకుంటే చూడు, అక్కడే బలమైన గాలి ఆరిన నేలలో నిన్ను నడిపించి తీసుకుని పోతుంది. ఆ రాత్రి అంటే రాత్రి అనేది శోధన, చీకటి. నిజముగా ఇశ్రాయేలీలు ఆ సముద్రం దగ్గర ఉన్నప్పుడు చీకటి అయిపోయింది. దేవుడు వారికి అద్భుతమైనటువంటి అగ్నిస్తంభముగా వెనకాల నిలబడి అవతల ఉన్న వారికి వేడి కలగజేసి, ఇటున్న వాళ్ళకి ఏమో లైట్ కలగజేసి
ఆ గాలి వీరిని అమాంతంగా ఎత్తుకుని వెళ్ళి సముద్రం అవతల పెట్టింది. హల్లెలూయా. ఈ దినము ఈ వర్తమానం ఏంటంటే, నీవు ఇంక ముందుకు వెళ్ళటానికి దారి లేదని ఏడుస్తున్నావు కదా, వెనక్కి వెళ్ళటానికి పరిస్థితి మారిపోయిందని ఏడుస్తున్నావు కదా, ఇక నా బ్రతుకు మరణమే తప్ప ఇంక దారి లేదు అని ఇంక నీవు చివరి మాటలు మాట్లాడబోతున్నావు కదా. అందుకనే ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. నీవు ఇంకా దాటలేవు, నీ వ్యాపారాన్ని నడిపించలేకపోవచ్చు, నీ సంసార జీవితాన్ని, నీ కుటుంబ జీవితము, నీ వ్యాపారము, నీ యొక్క వ్యవస్థ, నీ మినిస్ట్రీ, నీ పరిచర్య, నీ యొక్క జీవితంలో ఇంక నేను మాట్లాడటానికి కూడా చాయిస్ లేదు, నాకు అన్యాయం జరిగింది, అయిపోయింది నా చరిత్ర అనుకుంటావు కదా. నువ్వు నమ్మునా నమ్మకపోయినా దేవుడి దినం ఒక మాట ఇస్తా ఉన్నాడు. నీ సమస్యలో నిన్ను పైకి అలా ఎత్తుకుని తీసుకుని వెళ్ళిపోయే ఒక తూర్పు గాలిని దేవుడు పంపిస్తా ఉన్నాడు. అద్భుతముగా గొట్టెక్కుతావు, నువ్వు అద్భుతముగా గొట్టెక్కుతావు, ఆశ్చర్యకరంగా గొట్టెక్కేస్తావు అంతే. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక దైవజనుడిగా నా నోటి నుండి పంపించాడు దేవుడు, మీరెవరు ఓడిపోరు, మీరెవరు ఓడిపోరు. ఎక్కడ బంధాలు తెగిపోయే పరిస్థితి వచ్చిందో అక్కడ బంధము బిగిస్తుంది. ఎక్కడ అన్యాయం అని అనుకుంటున్నావో అక్కడే న్యాయము దిగి వచ్చి నిలబెడుతుంది. కాలమే తీర్పు తీరుస్తుంది. నీ పక్షముగా దేవుడు నిలబడ్డాడంతే. ఈ సముద్రం దగ్గర ఈరోజు అద్భుత ఆశీర్వాదం ఏంటంటే, నీవు చెయ్యెత్తి ఎక్కడ ఏ సమస్య పోవాలంటావో అక్కడే బలమైన పరిశుద్ధాత్మ గాలి వచ్చి అద్భుతం జరుగుతుంది. నీ ఇంట్లో నీకు 100 సమస్యలు ఉండొచ్చు. ఈరోజు నువ్వు వెళ్ళి ఫస్ట్ నీకు ఏ సమస్య క్లియర్ అవ్వాలి, ఫస్ట్ అక్కడ వారి జీవిత ప్రయాణము ఆగిపోకుండా ముందుకి వెళ్ళిపోవాలి. కనుక నా ప్రయాణము ముందుకెళ్ళాలి, ఇక్కడ ఒక అద్భుతం జరగాలని చెయ్యిలా చూపించాడు. హల్లెలూయా. నీ ఇంట్లో పెళ్ళవ్వాలని చూపిస్తావా, నీ ఇంట్లో ఉద్యోగం కావాలని చూపిస్తావా, ఫస్ట్ నా హెల్త్ బాగోవాలని చూపిస్తావా, నీ ఇష్టం అది. నీవు చెయ్యి పెట్టి నీ చేతులు దేవుడిచ్చిన అధికారముతో నువ్వు దేని వైపు చూసి మాట్లాడతావో ఆ సమస్యలో ఒక బలమైన దారి దేవుడు అనుగ్రహించుచున్నాడు. నమ్మిన వారందరూ 7 మార్లు ఆమేనని చెప్పి చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపి చూపినప్పుడు దేవుని బలమైన గాలి వచ్చేసింది అంతే. ఆ గాలికి ఆ మోషే ఇశ్రాయేలీయులందరూ అద్భుతముగా తేలిపోయారు. ఉయ్యాల ఊగినట్టు ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, ఉయ్యాల ఊగుతాం కదా, జమ్మని ఊగినట్టే. ఆ గొట్టు మీద పడిపోయాక మోషే గారికి ఒక సిస్టర్ ఉంది. ఈ సిస్టర్స్ ఎలా ఉంటారంటే, బాగుంటే బాగున్నట్టు ఉంటారు, బాగోపోతే మొత్తం ఇల్లు తీసి పందిరేసేస్తారు. ఏమంటే అలాంటి వాళ్ళు ఉంటారు కదా. మోషేకి మిరియాం అనే ఒక సోదరు ఉంది. ఎవరు? మిరియాం. చాలా సమయాలు సనుగుతూ ఉంటుంది, ఏంటది ఇదేంటని. ఎప్పుడైతే సముద్రంలో ఈ 2 పాయలు అయిపోయి ఈ గాలిలో వెళ్ళిపోయి అందరూ గొట్టెక్కారో, ఒరే మన వాళ్ళు అందరూ వచ్చేసారా, అందరూ వచ్చేసారు, ఇదేంటి సముద్రం ఎలాగైపోయింది, ఇది దేవుని కార్యము. ఆ గాలిలో గొట్టు మీద పడి గొట్టు మీద ఓ పక్కకి వెళ్ళి గెంటేసింది గాలిలో. వారందరూ ఎక్కడుండి భోజనం తిన్నారో, ఎక్కడ నివసించారో, నేను అక్కడ కారు దిగి ఆ ప్రదేశం అంతటిని నేను పరిశీలన చేసుకుని అక్కడ ప్రార్థన చేశాను. అక్కడ ఈ సోదరి మిరియాం ఏం చేసిందంటే, ఎక్కడ లేని ఆత్మ వచ్చేసింది ఆవిడకి. వచ్చేసి అప్పుడు డ్యాన్స్ చేయటం మొదలుపెట్టింది. ఎవరు? గట్టిగా చెప్పాలి. బైబిల్లో ఫస్ట్ డ్యాన్సర్ ఎవరు? మిరియాం అనండి. సమస్య పోయిందనుకోండి, మీకు అప్పంతా ఒకేసారి పోయిందనుకోండి, ఏం చేస్తారు? హలో, మీకు తెలియకుండా మీ నడకే డ్యాన్స్గా మారుతుంది. వయారంగా నడుస్తావు, లేకపోతే ఎలా నడుస్తావు అంటే, ఏమో బాబు ఎన్ని సమస్యలు అన్నట్టు తల ఎత్తుకో, ఇలా కిందకు పోతావు, జడ కూడా అల్లుకో, ఒక రిబ్బన్ కట్టేసి ఎందుకు వచ్చిందిలే అని. నీకు సడన్గా డబ్బులు కలిసి వచ్చినాయి అనుకో, సడన్గా ఏదైనా బంగారం దొరికింది అనుకో,
లేకపోతే నీకు డాక్టర్ అంతా కొట్టేసేవో అన్నారనుకో, మీకు వస్తుంది ఇంకా చూడాలి. అమ్మగారి ఇంటికి వెళ్ళటానికి పెట్టి సర్దుకున్నావో లేదో నీకు తెలియదు, ఇంటికి తాళం వేసేవో నీకు తెలియదు. అంటే అసంతోషము చిన్నదానికే హృదయం ఆనందమైనప్పుడు మన కాళ్ళు చేతులు బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది, డ్యాన్స్ వస్తుంది, నాట్యం వస్తుంది. మిరియాం ఏం చేసిందంటే ఎర్ర సముద్రం 2 పాయలు అయినప్పుడు పైకి వెళ్ళి బయట పడిపోయాక అందరూ వచ్చేసారంటే అందరూ వచ్చినప్పుడు అప్పుడు నాట్యం చేసింది. ఎంత అద్భుతం దేవుడు చేశాడు తెలుసా? తరుముతున్న ఫరో రాజుగారి రథము కూడా వాళ్ళందరూ సముద్రం దగ్గరికి వచ్చి ఇదేంటి వీళ్ళందరూ ఎలా వెళ్ళిపోయారేంటి అనేటప్పటికి దారి ఏర్పడింది. తక్కువని వెళ్ళిపోయారు వీళ్ళందరూని, ఎక్కడన్నా పట్టేసుకుందాం అని చెప్పి ఆ దారిలో ఈ రాజుగారి సైన్యం అంతా కూడా ఆ గాలి దగ్గరికి వెళ్ళేప్పటికి వారు కూడా అందులోకి పోయారు. వారు సగం దూరం వెళ్ళాక గాలి ఆగిపోయింది. గాలి ఆగిపోతే సముద్రం కలిసిపోయింది. ఈ మధ్య సైంటిస్టులు దాన్ని పరిశోధన చేస్తే మీకు చూడండి, ఎక్కడ ఎర్ర సముద్రం దాటారో అదే లైన్లో ఆనాటి ఫరో రథము మొన్న కనపడింది. హల్లెలూయా. ఫరో రథ చక్రాలు ఉన్నాయి ఇప్పుడు అక్కడ. కొన్ని ఫరోకి సంబంధించినవన్నీ వస్తువులు పాడవకుండా ఉన్నాయి అక్కడ. ఆ భూగర్భ శాస్త్రవేత్తలు దాన్ని పరిశోధన చేస్తే చివరికి ఆ ఐగుప్తు దేశం యొక్క ఐగుప్తు గవర్నమెంట్ వారు కొంచెం తలదించుకునేలాగా అయిపోతుంది అనిపించుకుని, లేదు మా రాజు అందులో చనిపోలేదు, మేమెవరు ఓడిపోలేదు అని చెప్పి చివరికి అక్కడ దొరికిన రథచక్రాలన్నీ పట్టుకెళ్ళి మ్యూజియంలో పెట్టారు. నేను ఈజిప్ట్ మ్యూజియంలోకి వెళ్ళాను. అక్కడ ఫరో అన్నీ అక్కడ ఉన్నాయి. తర్వాత సముద్రంలో ఇంకా చాలా ఉంటే ఆ వీడియోలో బయటకు వచ్చినాయి. తీస్తూ ఉంటుంటే ఆ గవర్నమెంట్ ఏం చేస్తుంటే ఇంకెవ్వరు కూడా మా సముద్రంలో ఎవరు పరిశోధన చేయొద్దని పర్మిషన్స్ క్యాన్సిల్ చేసి ఆపేశారు. ఈ రోజుకి కూడా వారు సముద్రం దాటేసిన తర్వాత వారిని తరిమినటువంటి రాజు సైన్యం అంతా సముద్రంలో మునిగి చచ్చిపోయారు. ఈరోజు ఏంటంటే నిన్ను తరుముతున్న సమస్య డెడ్ అయిపోతుంది, జల సమాధిగా మారుతుంది. నీకు ఏ కష్టము నిన్ను తరుముతుందో, ఏ సమస్య నిన్ను మింగేయటానికి వస్తుందో, అయిపోయినాను అనుకుంటావు కదా, నీవు గొట్టు మీద పడతావు, నీ సమస్య సముద్రంలో పడుతుంది. హల్లెలూయా. ఇదిగో చూడండి, సముద్రంలో ఇప్పుడు ఇది ఏంటంటే ఫరో రథచక్రం. ఇది మొన్న అన్నీ బయటకు వస్తున్నాయి అనమాట. అసలు చాలా పరిశోధన చేస్తే ఆ రోజున ఫరో ఆ రథం మీద వెళ్ళిపోతూ ఉంటుంటే సముద్రం సగంలోకి వెళ్ళిపోయి కలిసిపోయింది కదా, అక్కడే చచ్చిపోయారు. ఇప్పటికీ ఆ రథచక్రాలు, దానికి సంబంధించిన వస్తువులు అన్నీ కూడా ఆ సముద్రంలో కనపడితే ఆశ్చర్యపడిపోయారు అందరూ. బైబిల్ సత్యమైనది. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ సత్యమైనది. ఇది సరదాగా ఎవడో చెట్టు కింద కూర్చొని రాసిన స్టోరీ కాదు. ఇది ఏంటిది? సత్యమైనది. నీవు నేను సత్యమైన దేవుణ్ణి కలిగి ఉన్నాం, బలమైన దేవుణ్ణి కలిగి ఉన్నాం. మనము ఓడిపోము. ఆమేన్. నీకు తూర్పు గాలి అనే పరిశుద్ధాత్మ కార్యము నీ సమస్యలో చెలరేగబోతా ఉంది. నిన్ను, నీ సమస్యను తీసుకుని గొట్టు మీద పాడేస్తుంది. నిన్ను గొట్టు మీద పాడేస్తే నీ కుటుంబ సభ్యులందరూ నాట్యము చేస్తారు. అమ్మయ్య, ఇంతకాలానికి అప్పులు తీరిపోయినాయి, ఇంతకాలానికి స్వాతంత్రం వచ్చింది, ఇంతకాలానికి సమాధానం వచ్చింది, ఇంతకాలానికి మన కుటుంబం కట్టబడింది, ఇంతకాలానికి దేవుడు ఇల్లు ఇచ్చాడు, పొలం ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, నా ఇల్లు అంతా దేవుడు రక్షించాడని నీవు నాట్యము చేస్తావు. పరిశుద్ధాత్ముడి దినాన్ని నీతో మాట్లాడేది ఏంటంటే 22వ వచనం 14వ అధ్యాయం ఎగ్జోడస్, నిర్గమకాండం 14వ అధ్యాయం 22వ వచనంలో మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాడు. నీకు ఏ సమస్యలో దారి లేదనుకుంటున్నావో అందులోనే సూపర్ రూట్ దొరుకుతుంది అనమాట. ఎంత పెద్ద కష్టం ఉందో అక్కడ నీకు జీవితానికి ఒక దారి దొరుకుతుంది. ఆ దారిలో నువ్వు కష్టపడకుండా ఈజీగా బయటికి వెళ్ళిపోతావు, బయటెడతావు. నేనున్నా మీకు మాటిస్తున్నాను, మీరు 100% కష్టం నుంచి బయటెడతారు. చనిపోవాలని అనుకోకండి, ఊరేసేసుకోవాలని అనుకోకండి, నదిలో దూకేయాలని అనుకోకండి, రాయిచ్చు కొట్టుకోవాలని అనుకోకండి. మీకు మంచి రోజులు వచ్చేసినాయి. మీకు మామూలు రోజులు రాలేదు, మంచి రోజులు వచ్చినాయి. ఎన్ని సమస్యలున్నా, ఎడారి జీవితము
చూడండి, అరణ్య రోదన ఉల్లాసముగా దేవుడు చేయుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను బైబిల్లో ఉన్న ప్లేస్లన్నీ తిరిగి వచ్చి మీకు చెప్తున్నాను. ఇది ఇంత సత్యమైనది, మనం నమ్మిన దేవుడు సత్యమైన వాడు, మన సమస్య ఉట్టిదే. ఆమేన్. మీరు చెప్పండి, నా దేవుడు పెద్ద దేవుడు, నా దేవుడు గొప్ప దేవుడు. మీ అత్తవారింటికాడ మీ అమ్మగారి గురించి చెప్తా చూడు, మెట్టింటికాడ పుట్టింటి విషయాలు చెప్తారు కదా. మా నాన్న, మా అన్నయ్య, మేము అక్కడ తినడానికి అన్నం లేకపోయినా కానీ పెద్ద విషయాలు చెప్తుంది. ఎక్కడ విషయాలు? మన పుట్టింటి విషయాలు. మెట్టింటి కాడ అందరూ ఈదులో కూర్చున్నాడు ముచ్చట్లలో చెప్తావు కదా. మా మేనమామలా, మా నాన్నలా, మా తాతలాగా, మా అమ్మలాగా, మా అమ్మ చారెట్టిందంటే, బెల్లం మొక్క కొట్టిందంటే చెప్తావు కదా. చెప్పినప్పుడే పెదవులు ఇలాగైపోయి, కళ్ళు ఇలాగైపోయి. అత్తవారింటికాడ విషయాలు ఎవరైనా చెప్పమంటే ఏం చెప్తారు? సరిగ్గా చెప్పరు. సరే, ఇప్పుడు మీరు ఏం చెప్పాలంటే, పుట్టింటి విషయాలు అత్తింటికాడ చెప్తున్న ఆలోచన చేసుకుని, నీ దేవుడని గొప్పవాడని ఎలుగెత్తి చేతులా చెప్పాలి. నా దేవుడు గొప్ప దేవుడు. ఇంకోటి చెప్తున్నాను నేనంటే, నా సమస్య బహు చిన్నది. గట్టిగా చప్పట్లు ప్రభుని స్తుతిద్దాం. నీ కర్ర ఎత్తి చూపుతావో, బాబు ఈ మనుషుడు తాగుడు మానాలని అడుగుతున్నావా? బాబు నా కుటుంబాన్ని కట్టు. బాబు యేసయ్యా, పరమ తండ్రి, నాథా నాకు ఈ అప్పులు తీసేయి, ఈ దరిద్రం తీసేయి అడుగుతున్నావా? అడుగు. నాకు మొదట ఆరోగ్యం దయచేవా? ఈ మధ్యన ఆరోగ్య పరిస్థితి బాగోలేదు బాబు అని ఏడుస్తున్నావా? నా చేయి నీ చేతిలో పెడుతున్నానయ్యా. నాకు నీవు తప్ప ఆధారం ఏది లేదు బాబు, నీవు తప్ప నా జీవితంలో వేరే దారి లేదు. నా సమస్య తూర్పు గాలి చేత కొట్టివేస్తావు నమ్ముతున్నాను. నన్ను గట్టు మీద పెట్టవా? ఈ సమస్య నుండి నన్ను గట్టు మీద పెట్టి అడుగు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు. నీకేం కావాలో అడుగు. పిల్లలు లేరని ఏడుస్తున్నావా? పెళ్ళి కాలేదని బాధపడుతున్నావా? రుణము ఎక్కువైపోయింది, వడ్డీలు కట్టలేకపోతున్నాను, నా కష్టం అంతా కూడా, నా జీవితము, నా కష్టార్జితం అంతా ఇలాగే వ్యర్థమైపోతుందని ఏడుస్తున్నావా? ఎప్పుడు బయటపడతాను? ఎప్పుడు ఎర్ర సముద్రం అవతల పడతాను? నేను ఎప్పుడు గొట్టెక్కుతాను? నా బ్రతుకు ఎప్పుడు, నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను? ఒక్కరోజన్నా సంతోషంగా ఉండగలనని ఏడుస్తున్నావా? అసలు నిజమైన సంతోషం ఎలాగుంటుందో చూడాలని ఎదురు చూస్తున్నాను అనుకుంటున్నావా? ఎప్పుడు కూడా పిట్టిన కొట్ట పొయ్యిలో పెట్టనట్టు అయిపోయింది నా బ్రతుకు. రోజు కష్టం చేయటం, అలాగే పడుకోవటం, అలాగే మళ్ళీ లేవటం, పని చేయటం. ఎన్ని సమస్యలు నేను ఆలోచన చేయాలి, ఎన్ని సమస్యలు నేను తట్టుకోవాలి. నాకు బ్రతకాలని లేదు బాబు, నాకు బ్రతకాలని లేదు, నేను చనిపోతేనే మేలు అని ఏడుస్తున్నావా? ఏడుస్తున్నావా? నీ దుఃఖాన్ని ఆయన చూశాడు, నీ కష్టాన్ని ఆయన చూశాడు. నీకు ఆయన న్యాయము చేస్తున్నాడు. న్యాయాధిపతి దిగి వస్తున్నాడు. నీకు అనుకూలముగా కాలమే తీర్పు తీర్చినట్లుగా పంచభూతాలకి ఆయన ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. నన్ను నీ చేతిలో పెట్టుకోవా బాబు. బిడ్డ కుటుంబం, వ్యాపారం, వ్యవసాయం, ఇవన్నీ ఏంటి? బ్రతుకు చక్కగా లేదయా? ఎవరికి చెప్పుకోలేక ఏడుస్తున్నాను. నన్ను ఏడుస్తున్నావా? యేసు నీ పక్షముగా ఉన్నాడు, ప్రభువు నీ పక్షముగా ఉన్నాడు. ఆయన నీ గుండె నిండా చేర్చుకో. యేసయ్యా అని పిలిచిన మరుక్షణమే ఆయన నీ హృదయంలో అడుగు పెడతాడు. ఆయన అడుగు పెట్టాడంటే గొప్ప కార్యాలు జరిగిపోతాయి. నీ మీద ఏలుబడి చేస్తున్న పాపము క్షమించబడుతుంది, దోషము క్షమించబడుతుంది. ఎర్ర సముద్రం దాడుతావు. నిన్ను తరుముతున్న నీ శత్రువు నీ కళ్ళ ముందే
నాశనం అయిపోవటం నీ కళ్ళతో చూస్తావు. ఆ దరిద్రం నాశనం అయిపోతుంది. ఆ తరం పడే ఆ శోధన, ఆ కష్టము, ఆ ఏడుపు, దుఃఖము నీ ముందే జల సమాధిగా మారుతుంది. దేవుడు నిన్ను అవతల గట్టు మీద నిలబెడతాడు, ప్రయాణము కొనసాగిస్తాడు. నాకెవరున్నారు? ఎవరి సమయంలో నన్ను ఆదుకుంటారు? ఎవరికి చెప్తాను ఇంత స్థితిలో నేనుండి? ఈ వయసులో నేను ఎవరికి ఏ సమస్య చెప్తాను? నేను ఇంత బ్రతికి వేరే వాళ్ళ కాళ్ళు ఎలా పట్టుకోగలను? ఎవరిని సహాయం అర్జించగలను? నేను నా వల్ల కాదు, చచ్చిపోతాను కానీ నేను ఎవరిని అడగలేను బాబు అని ఏడుస్తున్నావా? అడగడం అవసరం లేదు. నీకు సహాయం చేసేవాడు నీ దగ్గర ఉన్నాడు. నీకు సహాయం చేసేవాడు నీ చెంతకు వచ్చాడు. ఆయన నీకు న్యాయము చేస్తాడు. అందరూ ప్రార్థనలో ఉండండి. ఒక్కసారి 2 చేతులు పైకెత్తి, యేసయ్యా నా చేయి పట్టుకోవా, యేసయ్యా నా హృదయంలోకి రావా, యేసయ్యా నా పాపాలు క్షమించు, యేసయ్యా నన్ను పరిశుద్ధపరచు, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచండి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం.